స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే శివాలయం పోతున్నాం. ఇప్పుడు మీకేం పని పట్టలేదా ఇంటికాడ? సౌండ్ మాత్రము సాయి హలో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మా గ్యాంగ్ అంతా శివాలయం పోవాలని ఫిక్స్ అయినారు. పదామంతా అందరూ పదాం. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. మనోళ్ళు అయితే బండిలో పోదామంటే మాట అయితే వినలేదు, నడుచుకుంటూ పోదామన్నారు వీడియో తీసుకుంటా. అందుకని మేమైతే నడుచుకుంటూ అయితే పోతున్నాం. చూస్తాం ఎంత మటుకు మనోళ్ళు నడుస్తారో శివాలయం దగ్గర. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మనోరు హెచ్పి గ్యాస్ కాడ అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అయితే మనకి అయితే శివాలయం కానొస్తుంది. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇప్పుడే లేట్ అయింది, త్వరగా వెళ్దాం పదండి. మనోళ్ళు అయితే చాలా ఉత్సాహంగా అయితే ఉన్నారు, నడుస్తామనే నమ్మకంతో ఉన్నారు. మరి ఏమవుతుందో చూద్దాము. మేము దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు వచ్చామని అయితే అనుకుంటున్నాను. మనమైతే ఇంకా నడచాల్సింది చాలా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, ముందుకు పోదాం. ఇప్పుడైతే మనం అయితే 1/2 కిలోమీటర్ అయితే వచ్చినాము. ఇంకా పోదాము 1.5 కిలోమీటర్. ఓహో, కామెడీ చేస్తున్నావా? కెమెరామ్యాన్కి అయితే కొంచెం హ్యాట్సప్ చెప్పాల్సింది. ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో తీసిన కొంచెం బాగానే తీస్తున్నాడు మన మహేష్ కెమెరామ్యాన్. మనకి వీడియో బోర్ కొట్టకుండా వీడియోని అయితే పాస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనమైతే హెచ్పి గ్యాస్ 2వ గేట్కి అయితే వచ్చినాము. కెమెరా ఇక్కడ తిప్పప్ప, ముందుకైతే పదాము. మీరు వెళ్ళాలనుకుంటే విడియాంపేటలోకి వచ్చి హెచ్పి గ్యాస్ సర్కిల్లోకి వచ్చి అలాగే సైడ్ వచ్చేసి మనకి హెచ్పి గ్యాస్ వస్తుంది. అక్కడ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ పోయి రైట్ సైడ్ తీసుకున్నామంటే కమన్ చూపిస్తాం. ప్రతి ఒక్కరికి క్లియర్గా ఉంటుంది మా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది చెప్పడానికి అయితే నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో అయితే శివరాత్రి రోజు అయితే తీశాను, అప్లోడ్ చేసింది మాత్రం చాలా రోజుల తర్వాత. కొంచెం లేట్ అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. టర్నింగ్ వచ్చినాము. ఇట్లా పోతే శివాలయం గుడి రాదేవి. మళ్ళీ ఇటు తిరిగి ఇట్లా వాళ్ళ శివాలయం గుడి రాదేవి. మళ్ళీ ఇటు తిరిగి ఇట్లా వాళ్ళ దారి చూపిస్తాను. ఆటో పట్టేసి నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మనోళ్ళు అయితే షార్ట్కట్లో పోదామన్నారు, నేనే కొంచెం స్ట్రైట్గా పోదామన్నా. అందుకే నా కోసమని మనోళ్ళు అయితే స్ట్రైట్గా వచ్చేస్తున్నాడు. మీకు ఇక్కడ ఎదురుగా నచ్చే ఏరో మార్క్ రైల్వే స్టేషన్ గుర్తు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఫ్రెండ్స్, మనమైతే చాలా దూరం అయితే వచ్చాము. ఇంకా మనమైతే 1 కిలోమీటర్ అయితే నడచాలని అనుకుంటున్నాను. దాదాపు 1 కిలోమీటర్ అయితే వచ్చాం. ముందుకు పోదాం పండి. పడేకొని ఇది కూడా తిప్తాడు. నువ్వు తగ్గట్టులే నా ప్యాంట్ జారిపోయింది అన్నీ ఇస్తాను. ఫ్రెండ్స్, నేను కెమెరామ్యాన్ని వీడియో సరిగ్గా తీయమన్నందుకు మనోడైతే అన్ని ఏమి మిస్ కాకుండా అన్నీ తీస్తున్నాడు. ఫ్రెండ్స్, వీళ్ళకైతే నేను ముందే చెప్పినాను, ఇప్పుడు కాళ్ళు వస్తున్నాయని అయితే నాతో అంటున్నారు వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ దాటుకొని పోయి మళ్ళీ అట్లా తిరిగి పోయేసరికి తెల్లారుతుంది. మనమైతే పదాము, లేట్ అయింది ఇప్పటికే. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా రైలు పట్టాలు. ఎవరైనా చావాలనుకుంటే వచ్చి దూరేయచ్చు. ఎవరైనా మాట్లాడు కమాన్ దూరే. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకోద్దండి, వీళ్ళు కామెడీ చేయాలని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారు. ఇదైతే మన రైల్వే స్టేషను. ఇక్కడ ముందర కెమెరామెన్ అయితే మన దాన్ని రైల్వే స్టేషన్ అయితే చూపించడం లేదు మీకు. రైల్వే పట్టాలం అయితే మనం దాటుకొని పోతాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బండి 1.5 కిలోమీటర్ అయితే మనం అయితే వచ్చాము. ఇప్పుడైతే మాకైతే కాళ్ళు వస్తున్నాయి. ముందుకైతే పదాము ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్, కమాన్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఏమవుతుందో మన చిరంగాడు అయితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, మీరేమనుకోకండి. వీడియో అయితే మీకు బోర్ కొడుతుందని అర్థమవుతుంది, స్కిప్ చేద్దాం దీన్ని కొంచెం అయితే మనము. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫుల్గా అలసిపోయినాం. మనమైతే ఫైపుల్పేట దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడే లేట్ అయింది, చాలా త్వరగా పోదాం. నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట.
ఇన్నాళ్ళు నేను మీ వాణ్ణి, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. ఇది చాలా త్వరగా పోదాము. కుక్కలు అయితే మురుగుతున్నాయి, బెరింగ పోదాము. ఇటువంటి ఫ్రెండ్స్ కడుపులో మాత్రం మేకలు కాదు 10 కుక్కలు పరిగెత్తాను ఈరోజు అయితే. యాక్చువల్గా కాళ్ళు కూడా నొప్పుతున్నాయి. మళ్ళీ ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. వీడియో బోర్ కొట్టకూడదనే ఉద్దేశంతో మేమైతే చాలా వీడియోస్ అయితే స్కిప్ చేసాం ఫ్రెండ్స్. మీకు నచ్చాలనే ఉద్దేశంతో చెత్త అంతా చూపడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే 1 కిలోమీటర్ అయితే వచ్చినాము. ఒక్కదానికే ఎలా అలవాయా ఎలా చూద్దాము, ఇంకా దూరం అయితే ఉంది. ఫ్రెండ్స్ మేమైతే అలసిపోయాము. ఇక్కడైతే నీళ్ళు అయితే దొరికాయి మాకు, అందుకే ఇక్కడైతే నీళ్ళు తాగుతున్నాం మేము. ఇదే తాడిచెల్ల ఫిల్టర్ నీళ్ళు. ఇతనే మన కెమెరామ్యాన్. ఫ్రెండ్స్ అదే శివాలయం మనకైతే కానొచ్చింది. ఇంకా కొంచెం దూరం నడసల్లా, అక్కడ లైట్లు కానొస్తాను చూడు, అదే శివాలయం. వెళ్దాం పదండి. బిరింగా మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఫ్రెండ్స్ మనలో అయితే శివాలయం కానొస్తుందని అయితే కేకలు పెడుతున్నారు. మనమైతే త్వరగా గుడికాడికి అయితే చేరుకుందాం, నిద్ర వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే చాలా దూరం అయితే వచ్చాము, ఇంకా గుడి అయితే రాలేదు. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఈ మబ్బుకైతే వీడియో అయితే సరిగ్గా రాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబింగ్ వల్ల చాలామంది అయితే డెవలప్ అయి ఉంటారు. మా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎదుగుతాము. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మనలో అయితే వీడియోలోనే అయితే మాట్లాడుకుంటున్నారు. గుడి దగ్గరకు వస్తాను ఫ్రెండ్స్. వీళ్ళకైతే వీడియో ఎలా తీయాలనేది క్లారిటీనే లేదు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఊర్లోకి దగ్గరకు వచ్చేసినాము, పదాము. ఆటో అయితే మనోడిదే ఫ్రెండ్స్, అందుకే మన కళ చూసుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ మనమైతే దగ్గరకు వచ్చాను అనుకుంటున్నాను, పదాం పండి. మన చిరంగాడు అయితే చాలా త్వరగా పోతున్నారు, మనమే చాలా లేట్ ఉన్నాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే దావెంట గుళ్ళే కానొస్తున్నాయి. మనం వచ్చిన గుడి అయితే కానట్లేదు, పోతున్నాం ఇంకా దూరము. చూద్దాం గుడి ఎక్కడుందో. ఇదైతే చిన్న గుడి ఏదో. ఇక్కడైతే ఉదయం పెట్టగానే తాడిసలనే గుళ్ళు ఉంటుంది. వచ్చింది. దాదాపు గుడి దగ్గరికి అయితే వచ్చామనుకుంటున్నాను నేనైతే. ఇంకా మాకైతే గుడి అయితే కానట్లేదు. ఫ్రెండ్స్ గుడి అయితే దగ్గరకు వచ్చినట్లుంది. ఎట్లయితే నేను ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే మనం అయితే చేరుకున్నాము, దర్శనం చేసుకున్నాం పదండి. ఈ గుడి చూపించేకి వీడియో తీసామని అయితే కామెంట్ చేయొచ్చు. ఏదో మనకు వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో అయితే వీడియో తీసాం ఫ్రెండ్స్. లోపలికైతే పదాం పండి. ఫ్రెండ్స్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడైతే గుళ్ళోకి సెల్ అయితే అలా వేయడం లేదు, అంటే వీడియోలు అయితే తీయడం లేదు ఫ్రెండ్స్. అందుకే నేనైతే గుడి లోపలైతే చూపించలేకున్నాను. కాబట్టి నేనైతే గుడి బయట అయితే వీడియో తీస్తున్నాను. ఇక్కడ మా వాళ్ళైతే ప్రసాదాలు పానకాలు తాగుతూ తింటూ ఉన్నారు. ఈ పానకం ఏమైనా తేడా కొడుతుందని అయితే మన చరంగాడు అయితే చెప్తున్నాడు. ట్రై చేద్దామని చెప్పి మనం కూడా ఒక కప్పు తీసుకొని వెళ్ళాను. అదనేది కుడితే నీళ్ళు పోసినట్లా దాంట్లోకి ముంచి ఒక కప్పు అయితే పోసినాడు. దాదాపు ఎట్లుందో ఫ్రెండ్స్, నిజంగానే ఇది చాలా పుల్లగా ఉంది. చూసినాను కళ్ళు ఉన్నట్లుంది. దీంట్లోకి మన వాళ్ళు బెల్లం కలిపినారో లేదో ఇంకేందని కలిపినారో మన వాళ్ళకైతే అర్థం కాలేదు. మా వాళ్ళైతే తాగి తూగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా ప్రసాదం పెడుతున్నారని చెప్పి మా వాళ్ళైతే ప్లేట్లు అయితే తీసుకొని ముందుకైతే ఉరికినారు.
మనం కూడా దాని టేస్ట్ చూద్దామనేసి ఒక ప్లేట్ తీసుకుని అయితే పోయాను. ఇక్కడ స్పెషల్ పొంగల్ చట్నీ, వాడెవడో పొంగల్ ఒకటి పెట్టినాడు, చట్నీ అయిపోయింది అన్నాడు. సరే కదా అని చెప్పి పొంగల్ ఒకటే తినే ట్రై చేసాం. పర్లేదు, బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత మేమైతే చేయగలుగుకున్నాం. అక్కడ ఉండే 2 అరటికాయలు అయితే లేపేసినాం మేము. అవి తినేసి 2 ఫోటోలు దిగి ఇంటికి పోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి. మా ఛానల్ ఇంకా కొన్ని వీడియోస్ అయితే మంచిగా ఉన్నాయి, మీరైతే విజిట్ చేయొచ్చు. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్.